గారికి అతనికి ఉన్న సత్సంబంధాలుతో వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా కాపాడాడు అని చెప్పేసి మనమందరం కూడా అసెంబ్లీలో ఆయన స్పీచ్లో విన్నాం. బాగానే ఉంది పాపం, తెలంగాణ ముఖ్యమంత్రిగా అతని సత్సంబంధాలు అతను కాపాడుకుంటున్నాడు. అదేవిధంగా ఆయన గురువైనటువంటి చంద్రబాబు నాయుడు గారు తన దగ్గరున్న శిష్యునితో ఉన్న సత్సంబంధాలతో మన రాష్ట్రానికి కూడా ఏదో విధంగా మేలు చేసి ఉంటే బాగుండేది. ఆ మేలు కల్పించే విధంగా ఉంటే బాగుండేది. ముందు ఆయన ఏం మాట్లాడినాడో సరే మొత్తం బయట వినండి. నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించిన అధ్యక్ష, నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి రెండు రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదటి 3 టీఎంసీల పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపరేషన్ అధ్యక్ష, మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. నేను సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ చేస్తారో, ఇంక్లూడింగ్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు ఇద్దరున్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినొకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజం నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష. ఈ సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ 3 టీఎంసీల పర్ డే దోపిడీని ఆపించి చర్చల పేరు మీద ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి, మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రోజు ఒక కొలికి పట్టుకొచ్చిన మాట. ఆయన నల్లమల పులి తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి సరే మహబూబ్ నగర్కి వాళ్ళ మంచి చెడుల కోసం ఆయన ఏదో కొట్లాడినాడు. మళ్ళీ నీకేమైంది? ఈ ప్రాంతంలో పుట్టినవాడు, ఈ ప్రాంతం వాసిగా, రాయలసీమ ప్రాంతం వాసిగా ఇది ఏంది నాకు అర్థం కావటంలో. మీకున్న రిలేషన్స్తో ఈ రాష్ట్రాన్ని ఇప్పటికే సగం నాకిచ్చినారు, సగం దరిద్రం పట్టించినారు. ఎవరైనా కానీ బాగుంటే, రిలేషన్స్ బాగుంటే దానివల్ల మంచి నిధులు తీసుకొని రావాలి. అవన్నీ పాపం ఆయనేమో బాగానే చేసుకుంటారని నేను అసెంబ్లీ చెప్పాను. సో అందరూ రాయలసీమ ద్రోహి, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు అంటాడు. ఆయనే ఇది మొదటిసారా? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నప్పుడు మనం మాట్లాడలేదు. ఆ రోజు బీజేపీతోనే ఉన్నాడు, ఇప్పుడు ఆల్మట్టి పెంచుతున్నాడు. అయినా కానీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎంత నీట్గా చెప్తున్నాడు, నీతో సంబంధం లేని అతను, నీ కేవలం శిష్యుడు కానీ, నీ కింద నీ అనుచరుడు గానో, లేకుంటే నీతో పాటు పనిచేసిన వ్యక్తిగానో ఆయన ఇంత మాటలు చెప్తుంటే ఏంది నాకు అర్థమే కావట్లే. అసలు ఏంది ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని రావడం జరిగేది? వీటన్నిటిని కూడా జనాలు, మనము రాయలసీమ వాసులుగా మనం కూడా తెలుసుకోవాలా, ఆలోచించుకోవాలా. ఎక్కడ ఇది బీజం పడింది, ఎందుకు ఈ బీజం పడిందని. ముఖ్యంగా శ్రీశైలం నుంచి రాయలసీమకు, నెల్లూరు జిల్లాకు, చెన్నైకి తాగునీటి అవసరాల కోసం పోతిరెడ్డిపాటు హెడ్ రెగ్యులేటర్ 881 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు. 880 కంటే 880 కంటే ఎక్కువ ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా మనం నీళ్లు తీసుకొని రావచ్చు అని. అప్పుడు దానికి అంతకుముందున్న డిజైన్ని రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని 44,000 అడుగులకు చేసినాడు. 44,000 క్యూసెక్స్లు తీసుకొని పోవడానికి ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. 44,000 క్యూసెక్స్ని తీసుకొని పోవడానికి. ఆ రోజు కూడా ఇదే దేవినేని ఉమా ప్రకాశం బ్యారేజ్ మీద దొరలాడా, పొర్లు దండాలు పెట్టారు. నేను చెప్తున్నా వాళ్ళ పార్టీ యొక్క స్టాండ్. ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, 2 కళ్ళ సిద్ధాంతము, ఇవన్నీ ఎవరిని మోసం చేయడానికి. ఆ రోజు కూడా దేవినేని ఉమా అక్కడ చేసినాడు, మాకంతా ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి. అయినా రాజశేఖర రెడ్డి గారు ఏమాత్రం ఇది తగ్గకుండా ఆ కార్యక్రమం చేయడం జరిగింది. 854 అడుగుల కంటే ఉంటే 7,000 క్యూసెక్స్, 841 అడుగులు ఉంటే 2,000 క్యూసెక్స్ మాత్రమే నీళ్లు తీసుకునే వీలు ఉంటుంది. పోతిరెడ్డిపాడు ద్వారా దగ్గర 101 టీఎంసీలు కేటాయింపు మనకు ఉంది. అయినా ఎప్పుడు తీసుకున్న దాఖలాలు లేవు.
2004-05లో మనం తీసుకునేది 56, 2005-06లో 78 టీఎంసీలు, 2007-08లో 48, 2009-10లో 60 టీఎంసీలు మాత్రమే పోతిరెడ్డి పాడు దాని ద్వారా మనకు పరిమితమై వచ్చింది. 2012-13లో 22 టీఎంసీలు, 14-15లో 59, 15-16లో 0.95, 16-17లో 67 టీఎంసీలు, 17-18లో 91, 18-19లో 115, 19-20లో 179 టీఎంసీలు. అంటే కేవలం 1-2 సంవత్సరాలు తప్ప 20 ఏళ్లలో మనం ఫుల్గా దాన్ని వాడుకునే లేదు, తీసుకున్న దాఖలాలు లేవు. అటువైపు తెలంగాణ చూసినాము అంటే వాళ్ళు 798 అడుగులకు వచ్చేకల్లా వాళ్ళు కరెంట్ కొట్టడం మొదలు పెడతారు. మనం కూడా చాలాసార్లు గొడవ పడినాం, పోలీసు వాళ్ళం పెట్టినాం, ఇట్లా నీళ్లు కొట్టుకోకూడదు అని చెప్పేసి అన్నీ చేయడం జరిగింది. ఇవన్నీ అయ్యేది కాదని చెప్పేసి అప్పుడు పాలమూరు రంగారెడ్డి పెద్ద ఎత్తున పెట్టినాడు కేసీఆర్. డైలీ 2 టీఎంసీ తెక్కన 60 రోజుల లోపల 120 టీఎంసీలు లిఫ్ట్ చేసే విధంగా పెట్టినాడు. దానికి ఏది పాలమూరు రంగారెడ్డి కానీ దిండి ప్రాజెక్టు కానీ కేసీఆర్ ముందుకు తీసుకొని పోయినాడు. మనం కూడా ఆ టైంలో వాటిని అన్నిటినీ ఆపాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి రైతు దీక్ష చేయడం జరిగింది, జలదీక్ష చేయడం జరిగింది కర్నూలులో. నేను మర్చిపోయింటావు, అన్ని రికార్డులలో ఉంటాయి. దాని తర్వాత జగన్మోహన్